అందరికీ ముందుగా నమస్కారం. మనం లలితా సహస్రనామ పారాయణంతో భాగంగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నాం. విష్ణు సహస్రనామం అనేది చాలా కఠినమైన అక్షరాలు, మనకి పలకడానికి కూడా రాదు. కాబట్టి అలాంటి ఈ విష్ణు సహస్రనామ పారాయణం రోజుకో శ్లోకం చేద్దాం. ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో 19వ శ్లోకం నేర్చుకుందాం. 1కి 10 సార్లు మనం చదివితే అది కంఠస్థం అవుతుంది. దానిలో ఎలాంటి దోషాలు రాకుండా ఉంటాయి. దోషాలు రాకుండా ఉంటే దాంట్లో ఉన్న బీజాక్షరాల శక్తి పెరుగుతుంది. కాబట్టి మనం ఈ వీడియోలో ప్రతి వీడియోలో విష్ణు సహస్రనామ పారాయణంలో 1కి 10 సార్లు నేను రిపీట్ చేస్తున్నాను. మీరు కూడా నాతో పాటు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం 19వ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. ఈరోజు మనం ఈ విష్ణు సహస్రనామ పారాయణంలో 19వ శ్లోకం ఎలా కంఠస్థంగా చదవాలో నేర్చుకున్నాం. తర్వాత 20 శ్లోకంతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను.